కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరి వారికి ఇప్పటి వరకు సుమారుగా 35,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేదు కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి ఏదైతే వాళ్ళకి రావాల్సిన ఏరియర్స్ ఉన్నాయో మరి అది దాని రూపంలో డబ్బు రూపంలో ఇవ్వలేరు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు మరి వాటిని మరి సూటబుల్ ప్లేసెస్ ని ఎంతో మందికి ఇస్తున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ఇక్కడే ఉన్నారు, ఎంతో మందికి ఇస్తున్నారు. ఊరకడగట్లేదు అధ్యక్ష, ఊరకడగట్లేదు. కావాలంటే అధ్యక్ష అది అధ్యక్ష ఏదైనా బ్యాలెన్స్ కట్టాలంటే కూడా వాళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. ఎంప్లాయీస్ మీతో మాట్లాడారా? ఎంప్లాయీస్ నా దగ్గరకు వచ్చి మాట్లాడారు అధ్యక్ష. అట్లే ఇంకొక చిన్నది, గౌరవ మంత్రివర్యులు ఉన్నారు సార్ అధ్యక్ష. ఇది కానీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరికి కానీ హోమ్ గార్డ్స్ కి ఎట్లాంటి ఇది లేదు అధ్యక్ష. ఇప్పుడు హోమ్ గార్డ్స్ పిల్లల్ని ఫీజు రీఎంబర్స్మెంట్ లేదని అధ్యక్ష, వాళ్ళ టీసీలు ఇవ్వట్లేదు అధ్యక్ష, వాళ్ళని ఎగ్జామ్స్ కి ఒక దాంట్లోకి వెళ్తారు మీరు. అందుకని చెప్తున్నారు వాళ్ళు కూడా ఉద్యోగం అది కూడా చేసుకోండి అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. రామారావు, నరుతు రామారావు, మీరు చెప్పేయండి, ఇదంతా చదవద్దు. మీరు ఏంటో మీరు ఏమనుకుంటున్నారు, ఏ కావాలో చెప్పండి ముందుగా రిటర్న్ గా.